హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకోవడానికి లెమన్, పసుపు, కారం, ఉప్పు వేసి దీన్ని బాగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న చికెన్ని 2 hours పాటు మ్యారినేట్ చేయాలి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ కోసం ఆనియన్, మసాలాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, బిర్యానీ లీఫ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కర్డ్ అండ్ నానబెట్టుకున్న బియ్యం. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, మళ్ళీ పట్టించిన ఆ స్పైసెస్ మసాలాస్ అవన్నీ వేసుకొని ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి మనం పెట్టుకోవాలి. అండ్ లాస్ట్లో ఇలా కర్డ్ కూడా యాడ్ చేసి దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బిర్యానీ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసి దాంట్లో ఆనియన్ వేసి లైట్ గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ ఫ్రై వచ్చిన తర్వాత దీంట్లో పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఇండియన్ స్పైసెస్ వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ టేస్ట్ ఎన్హాన్సెస్ కోసం కొత్తిమీర, పుదీనా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో కడాయిలోనే సేమ్ ఆనియన్స్ కూడా లైట్ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. అండ్ ఇది ఫ్రై అయ్యాక ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని, అది మీకు బిర్యానీ రైస్కి ఎంత వాటర్ అయితే సరిపోతుందో అంత వాటర్ వేసుకోవాలి. అండ్ సాల్ట్ కూడా వేసుకొని దీన్ని బాగా మరిగించాలి. వన్స్ ఒక్కసారి కొద్దిగా బాయిల్డ్ అవుతుంది అన్నప్పుడు మనం ఇందాక మ్యారినేట్ చేసిన రైస్ ఉంది కదా, ఆ రైస్ని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు గోల్డెన్ ఫ్రై చేసిన ఆనియన్స్ని ఇందాక మ్యారినేట్ చేసిన చికెన్లో వేసి దీన్ని కలపాలి. ఆ తర్వాత 70% రైస్ కుక్ అయ్యాక మనం చికెన్ మీద స్ప్రెడ్ చేయాలన్నమాట, ఇలా వీడియోలో చూపించినట్టు. ఆ తర్వాత మనం ఇందాక లైట్ గోల్డెన్ కలర్లో ఆనియన్స్ని ఏవైతే ఫ్రై చేసుకున్నామో అది పైన ఇలా వేసుకొని, ఆ తర్వాత పసుపు నీళ్ళు కానీ, లేదంటే కుంకుమ పువ్వు పాలలో కలిపినాయి కానీ, లేదంటే కలర్ వాటర్ ఉంటాయి కదా అవైనా సరే బిర్యానీ దీనిపైన వేస్తే మనకి కలర్ మంచిగా వస్తుందన్నమాట. సో దీనిపైన మూత గట్టిగా పెట్టి ఏదైనా బరువు పెట్టి దీన్ని దమ్ చేసుకోవాలి. అంతేనండి, టేస్టీ అండ్ సింపుల్ బిర్యానీ రెడీ. చూసారా ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. పీసెస్ కూడా చాలా మంచిగా కుక్ అయి ఉంటాయి, ఎందుకంటే మనం చికెన్ని మ్యారినేట్ చేసాం కాబట్టి. మీరు ఎంతసేపు చికెన్ని మ్యారినేట్ చేస్తే చికెన్ అంత సాఫ్ట్గా వస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అసలు ఆ రైస్ని సర్వ్ చేస్తున్నప్పుడే అరోమా అనేటిది చాలా బాగా వస్తుంది. అండ్ ఎప్పుడెప్పుడు తింటానా అనిపిస్తుంది. చూసారా పీస్ కూడా ఎంత బాగా కుక్ అయిందో. అండ్ ఆ పొగలు, వింటర్ సీజన్లో ఇలాంటి స్పైసెస్ బిర్యానీ చేసుకొని తింటే ఆహా అనాల్సిందే. ఒకవేళ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.